హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Sparrow ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 5కి స్వాగతం. ఈరోజు డేట్ 11 ఫిబ్రవరి 2019, టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. టెక్ న్యూస్లో ముందుగా శాంసంగ్ గెలాక్సీ M30కి సంబంధించి సంబంధించిన పిక్చర్స్ అలాగే స్పెసిఫికేషన్స్ ఈరోజు దాదాపుగా లీక్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ M30 లీక్ అయిన స్పెక్స్ మనం చూస్తే ఇది 6.38 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లేతో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో ఇన్ఫినిటీ వి డిస్ప్లేని ఉపయోగించారు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బాటంలో మనకి USB Type-C పోర్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది, కానీ 3.5mm జాక్ ఉందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రేర్ ట్రిపుల్ కెమెరా సెటప్. ఇందులో 13 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ అలాగే మరొక 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వీటి కింద LED ఫ్లాష్ అలాగే సెంటర్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇక ప్రాసెసర్ చూస్తే ఇందులో సామ్సంగ్ Exynos 7904 ప్రాసెసర్ ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. ఇదే ప్రాసెసర్ మనకి గెలాక్సీ M20లో కూడా ఉపయోగించారు. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంది. ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే బ్లూ అండ్ బ్లాక్ కలర్ వేరియంట్స్లో వస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 3కి సంబంధించి. గూగుల్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో గూగుల్ పిక్సెల్ 3ని లాంచ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ గూగుల్ పిక్సెల్ 3కి లైట్ వర్షన్ అయిన గూగుల్ పిక్సెల్ 3 లైట్ అలాగే గూగుల్ పిక్సెల్ 3 లైట్ XLని త్వరలోనే తీసుకురాబోతున్నట్లుగా గూగుల్ చెప్తుంది. వీటితో పాటుగా గూగుల్ పిక్సెల్ 4ని కూడా ఈ సంవత్సరం చివరికల్లా తీసుకురాబోతున్నట్లుగా గూగుల్ చెప్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S10కి సంబంధించి. సామ్సంగ్ గెలాక్సీ S10 ఈ మంత్ చివరికల్లా లాంచ్ అవుతున్నట్లు మనందరికీ తెలిసింది. ఇది 3 వేరియంట్స్గా రాబోతున్నట్లు కూడా తెలుసు మనకి. అవి S10e, S10, S10 ప్లస్. అయితే ఈ 3 వేరియంట్స్తో పాటు ఒక స్పెషల్ ఎడిషన్ కూడా ఉండబోతున్నట్లుగా ఇప్పటికైతే ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఈ స్పెషల్ ఎడిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫిలిప్పైన్స్ వెబ్సైట్లో ఈరోజు కనిపించింది. ఇక S10 సిరీస్ ఎస్టిమేటెడ్ ప్రైస్ చూస్తే S10e ప్రైస్ అరౌండ్ 50,000 గాను, S10 ప్రైస్ 62-65,000 గాను, S10 ప్లస్ ప్రైస్ అరౌండ్ 75,000 ఉండొచ్చని లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి సోనీ మొబైల్కి సంబంధించి. సోనీ త్వరలోనే సోనీ Xperia XZ4 అనే మొబైల్ని తీసుకురాబోతున్నట్లుగా మనందరికీ తెలిసింది. ఇది 21:9 ఆస్పెక్ట్ రేషియోతో సినిమా వైడ్ డిస్ప్లేగా రాబోతున్నట్లుగా మనందరికీ తెలిసింది. అయితే ఇదే ఆస్పెక్ట్ రేషియో, ఇదే డిస్ప్లేతో మరొక ఫోన్ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అది సోనీ Xperia XA3. ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన పిక్చర్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ రెండు మొబైల్స్ని త్వరలోనే నిర్వహించబోతున్న MWC ఈవెంట్లోకి తీసుకొస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే లీక్ అయింది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఒప్పో R19కి సంబంధించి. ఒప్పో త్వరలోనే ఒక మొబైల్ని చైనాలో లాంచ్ చేయబోతుంది. అది ఒప్పో R19. దీనికి సంబంధించిన పిక్చర్స్ని చైనా సోషల్ మీడియా విబియో ఈరోజు లీక్ చేసింది. ఇది కంప్లీట్గా బేస్లెస్ ఫోన్గా మరియు పాపప్ సెల్ఫీ కెమెరాతో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఒప్పో R19 కూడా రేర్స్ అయిన 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నట్లుగా రూమర్స్ అయితే ఉన్నాయి. ఈ ఒప్పో R19 మార్చిలో చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి Huawei P30 అండ్ P30 Proకి సంబంధించి. ఈరోజు Huawei P30 అండ్ P30 Proకి సంబంధించిన కేసెస్ పిక్చర్స్ అయితే బయటకు వచ్చాయి. ఈ పిక్చర్ ద్వారా P30 Pro రేర్స్ అయిన క్వాడ్ కెమెరాతో రాబోతున్నట్లు, ఇది సామ్సంగ్ గెలాక్సీ A9 2018కి సిమిలర్గా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఇవి డ్యూ డ్రాప్ నాచ్తో వస్తున్నట్లు తెలుస్తుంది. రేర్ సైడ్న 40 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్న 24 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. P30 Pro ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తోనూ, హై సిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్తోనూ, USB Type-C పోర్ట్తో వస్తున్నట్లుగా రూమర్స్ అయితే తెలుస్తున్నాయి. ఈ Huawei P30 అలాగే P30 Proని మార్చిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి జొమాటోకి సంబంధించి. జొమాటో త్వరలోనే వాళ్ళ ఫుడ్ ప్రోడక్ట్స్ డెలివరీ కోసం సైకిల్స్ని వినియోగించబోతున్నట్లుగా జొమాటో చెప్తుంది. అది కూడా 2.5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న డెలివరీస్ కోసం మాత్రమే సైకిల్స్ని వాడతారట. ముందుగా దీన్ని ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. తర్వాత మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. సో దీంతో ఎంతో కొంత పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి గూగుల్ స్మార్ట్ వాచ్కి సంబంధించి. గూగుల్ 4 years బ్యాక్ ఒక స్మార్ట్ వాచ్ని రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఒక స్మార్ట్ వాచ్ కానీ కనీసం ఒక ఫిట్నెస్ బ్యాండ్ని కూడా తీసుకురాలేదని. సో ఈ విషయంలో గూగుల్ చాలా సీరియస్గా ఒక స్మార్ట్ వాచ్ని తీసుకురాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి FND బ్లూటూత్ స్పీకర్కి సంబంధించి. FND ఈరోజు ఇండియాలో 40 వాట్ ఆడియో అవుట్పుట్ ఇచ్చే బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్ని లాంచ్ చేసింది. ఇందులో 1800 mAh బ్యాటరీ అలాగే 2 2.5-inch డ్రైవర్స్ని ఇందులో ఉపయోగించారు. దీని ప్రైస్ 12,990గా పెట్టడం జరిగింది. వీటిని త్వరలోనే అన్ని కామర్స్ సైట్లో సేల్లోకి తీసుకురాబోతున్నట్లుగా FND చెప్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్కి సంబంధించి. గూగుల్ త్వరలోనే గూగుల్ మ్యాప్స్కి అగ్మెంటెడ్ రియాలిటీ అంటే AR ఫీచర్ని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి టెస్టింగ్ ప్రాసెస్ అయితే రన్ అవుతుందట. ఇది కనుక సక్సెస్ అయితే గూగుల్ మ్యాప్కి AR ఫీచర్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి బ్యాంక్ ఫ్రాడ్కి సంబంధించి.
ఈ మధ్య చాలా రకాలైన బ్యాంక్ ఫ్రాడ్స్ మనం వింటూనే ఉన్నాం. అలాంటిది ముంబైలో ఒక సంఘటన జరిగింది. ముంబైలోని గందేవి ప్రాంతంలో ఉంటున్న ఒక డాక్టర్కి పూణే నుంచి ఒక వ్యక్తి తను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అకౌంట్ వెరిఫికేషన్ కోసం అతని అకౌంట్ నెంబర్ తెలుసుకున్నాడు. తర్వాత మీరు యాప్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి మీరు యాప్లోకి వెళ్ళి మీరు ట్రాన్సాక్షన్స్ అయితే అవన్నీ మీరు చేసుకోవచ్చు అని చెప్పి తను ఒక లింక్ని అయితే పంపించడం జరిగింది. సో ఎప్పుడైతే అతను లింక్ను పంపించాడో ఇతను క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన కొద్ది సెకండ్లలోనే తనకి ఒక 5 మెసేజ్లు రావడం జరిగింది. ఆ 5 మెసేజ్లలో తన 3 లక్షలు, తన ఖాతాలోంచి 3 లక్షలు కూడా విత్డ్రా అయిపోయినట్లుగా ఆ మెసేజ్ రావడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, మనం వాట్సాప్ ద్వారా కానీ లేదా ఎక్కడి నుంచైనా కానీ ఏవోవే లింక్స్ వస్తుంటాయి. ఆ లింక్స్ని పొరపాటును కూడా మనం క్లిక్ చేయొద్దు. అలాగే మనకి చాలామంది బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని కానీ, లేకపోతే మీకు మీ ఓటీపీ మాకు చెప్పండి అని చెప్పేసి, లేదా బ్యాంక్ నెంబర్ అని, సో ఇలాంటి కాల్స్ ఏ వచ్చినా కానీ మీరైతే అస్సలు నమ్మొద్దు. ఏదైనా కానీ బ్యాంక్ వాళ్ళు మనకైతే ఫోన్ అయితే చేయరు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం డైరెక్ట్గా బ్యాంక్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలి, కానీ వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా మనం ప్రొవైడ్ చేయొద్దు. సో ఇలాంటి సంఘటనలు చూసైనా మనం జాగ్రత్త పడితే చాలా మంచిది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ రెడ్మీ సేల్కి సంబంధించి దీన్ని ఐ లవ్ మిడ్ డే సేల్గా తీసుకొచ్చారు. దీన్ని ఫిబ్రవరి 11 నుండి 13 వరకు, అంటే 4 days మనకి ఈ సేల్ అయితే రన్ అవుతుంది. ఇందులో రెడ్మీ నోట్ 6 ప్రో పైన 3000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది. సో 4GB ర్యామ్ 64GB వేరియంట్ మనకి 16,000 ఉండేది 13,000 గాను, అలాగే 6GB ర్యామ్ 64GB ఇంటర్నల్ వేరియంట్ ఏదైతే ఉందో అది 18,000గా ఉండేది 15,000కి అయితే వస్తుంది. అలాగే రెడ్మీ 6 పైన కూడా మనకి డిస్కౌంట్ అవుతుంది. 3GB ర్యామ్ 32GB వేరియంట్ మనకి 8,500గా ఉంటాయి, ఇప్పుడు 8,000కి, అంటే 500 డిస్కౌంట్ తోటి. అలాగే 3GB ర్యామ్ 64GB వేరియంట్ మనకి 10,500 ఉండేది, ఇప్పుడు 8,500కి, అంటే 2,000 తగ్గింపుతో వస్తుంది. అలాగే రెడ్మీ నోట్ 5 ప్రో 6GB ర్యామ్ 64GB వేరియంట్ 17,000 ఉండేది, ఇప్పుడు 13,000కి, అంటే 4,000 రూపాయల తగ్గింపుతోటి. అలాగే పోకో F1 పై కూడా డిస్కౌంట్ అయితే ఉంది. 6GB ర్యామ్ 64GB వేరియంట్ మనకి 22,000 ఉండేది 18,000 గాను. అలాగే 6GB ర్యామ్ 128GB వేరియంట్ మనకి 25,000 ఉండేది, ఇప్పుడు 21,000 గాను. అలాగే 8GB ర్యామ్ 256GB వేరియంట్ 31,000 ఉండేది 25,000గా, అంటే పోకో F1 మనకి 4,000 ప్రైస్ కట్ అయితే వస్తుంది. అలాగే రెడ్మీ Y2 పైన ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది. 3GB ర్యామ్ 32GB వేరియంట్ మనకి 10,500 ఉండేది 8,000కు. అలాగే 4GB ర్యామ్ 64GB వేరియంట్ మనకి 13,500 ఉండేది 10,000కి అయితే వస్తున్నాయి. తర్వాత మీ టీవీ 4A ప్రో పైన కూడా మనకి తగ్గింపు అయితే ఉంది. 43 ఇంచ్ టీవీ 26,000ది 23,000కి, అంటే 3,000 తక్కువకి. అలాగే 49 ఇంచ్ టీవీ 33,000 ఉండేది 31,000కి, అంటే 2,000 తక్కువలో లభిస్తుంది. అలాగే మీ బ్యాండ్, మీ పవర్ బ్యాంక్, అలాగే మీ ఇయర్ ఫోన్స్, ఈ విధంగా చాలా ప్రోడక్ట్స్ పైన ఐ లవ్ మీ డేస్ సేల్ పేరుతో ఆఫర్స్ అయితే తీసుకొచ్చారు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఒప్పో K1కి సంబంధించి. ఒప్పో K1 రేపు ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ సేల్లోకి రాబోతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 25 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, సూపర్ AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, రేస్ అయిన 16+2 డ్యూయల్ కెమెరా. ప్రైస్ వచ్చేసి 4GB ర్యామ్ 64GB వేరియంట్ 16,990గా ఇది రేపు సేల్లోకి రాబోతుంది. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు టెక్ న్యూస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.